ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని మరి ముందున్న పాఠ్యాంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దైవ సహాయాన్ని కోరుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించారు. మహోన్నతులు, మహాపరిశుద్ధులు, ముల్లోకాలను కలగజేసిన మా ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పాద పద్మములకు మా శిరస్సు వంచి ప్రణామములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము నాయన. ఈ గూగుల్ మీట్ ద్వారా మేము నేర్చుకుంటున్నటువంటి మీ మహోన్నతమైన విద్యను మా బ్రతుకులకు, మా జీవితాలకు ఉపయోగకరంగా ఉండడానికి వాటిని మేము చక్కగా విని విడిచిపెట్టువారుగా కాక విన్న మాటల ప్రకారం ప్రవర్తించడానికి తగిన జ్ఞానమును, బుద్ధిని, వివేకమును మీ మనస్సులో దాగి ఉన్నటువంటి ఆలోచనను గ్రహించి మీ ఆలోచనలకు, మీ ఇష్టాలకు, మీ కోరికలకు అనుకూలంగా మా బ్రతుకు ప్రయాణం అంతా సాగడానికి మీ కటాక్షమును అనుగ్రహించుమని చెప్పనైన నాకును మీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి నడిపిస్తారు అని విన్నయున్న మీ పిల్లలు చక్కగా వినగలుగునట్లు చక్కటి మనసును అనుగ్రహించుమని యేసుక్రీస్తుల వారి పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పుణ్యనామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేటికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠం దైవం ఇచ్చిన మనిషి అని. మరి ఇందాక లీడింగ్ చేసినటువంటి సహోదరుడు ఒక మాట మాట్లాడుతూ మీరు చక్కగా పెన్ను పేపర్ తీసుకొని ప్రతి సందర్భాన్ని రాసుకొని నేర్చుకోవాలి అన్నది అది ఉత్తమమైనటువంటి మంచి లక్షణం అండి. ప్రారంభంలోనే ఓ మంచి విద్యార్థి లోక సంబంధమైన విద్యను నేర్చుకోవడానికి ఓ మంచి విద్యార్థి ఏం చేస్తాడంటే టీచర్ చెప్పిన ప్రతి మాటని, పాఠాన్ని చక్కగా రాసుకొని ఆ పాఠాన్ని అర్థం చేసుకొని పరీక్షలో తను రాసి పాస్ అవుతాడు. అంటే ఒక మంచి విద్యార్థి చక్కగా క్లాస్ వింటాడు అని. ఓ మంచి విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి ప్రతి పాఠాన్ని చక్కగా రాసుకుంటాడు, ఆ పాఠాన్ని గ్రహిస్తాడు. అలానే అలా నేర్చుకోవడం వల్ల, అలా రాసుకోవడం వల్ల కలిగే లాభం ఏమిటంటే తన జీవితంలో, తన బ్రతుకులో, తన నేర్చుకున్న తన ఉత్తమమైనటువంటి లేదా తన జీవితానికి ఉపయోగకరమైనటువంటి, జీవనానికి అవసరమైనటువంటి బోధ విషయంలో ఆయన ఆ విద్యను అభ్యసించి ఉత్తీర్ణుడవుతాడు, మంచి స్టూడెంట్ అవుతాడు. అలానే మనం కూడా నేర్చుకుంటున్నటువంటి ఈ బోధను చూశారు, ఎవరైనా చెప్పనివ్వండి, గూగుల్ మీట్ ద్వారా కానివ్వండి, అలానే ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో సందేశాలు కానివ్వండి, బైబిల్ స్టడీ కానివ్వండి, ఏ సమయంలోనైనా మనం ఏ పాఠాన్ని విన్నా ఓ మంచి విద్యార్థులుగా, బైబిల్ విద్యార్థులుగా లేదా దేవుని విద్యను అభ్యాసం చేసే దైవ బోధన నేర్చుకునేటువంటి విద్యార్థులు చక్కగా రాసుకుంటారు, చక్కగా ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటారు. అందుకే వినడం, రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు వింటారో ఖచ్చితంగా రాసుకోవాలి. ఎప్పుడైతే మీరు రాసుకుంటారో అది మీ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. మీరు మనసు పెట్టి వింటున్నారు అని అర్థం రాసుకుంటుంటే. మీరు రాసుకోలేదనుకోండి, మీరు సరిగా మనసు పెట్టి వినరు. ఎందుకంటే
మైండ్ మరో చోట ఉంటది. మనం ఒక పాఠాన్ని రాసుకునేటప్పుడు ఆ పాఠం పైనే మన మనసుని కేంద్రీకరించి ఆ పాఠం మీద ధ్యాస ఉంటుంది గనక, దాన్ని రాసుకోవాలన్న ఆ ఉద్దేశం ఉంటుంది గనక చక్కగా ఆ పాఠాన్ని వింటారు. కనుక మీరందరూ చక్కగా విని రాసుకునే మంచి బైబిల్ విద్యార్థులుగా ముందుకు సాగుతారని నేను మనసారా కోరుకుంటున్నాను బ్రదరా. కనుక ఏ పాఠం విన్నా చాలా చక్కగా వినే ప్రయత్నం చేయండి. దైవం మెచ్చిన మనిషి. ఈ సమాజంలో ప్రతి మనిషి మెప్పును కోరుకుంటాడు. ఈ సమాజంలో ప్రతి మనిషి మెప్పును కోరుకుంటాడు. అంటే మనుషుల మెప్పును, సమాజపు మెప్పును మనిషి కోరుకుంటాడు. మనిషికి మెప్పులంటే చాలా ఇష్టం అండి. ఒకరు మెచ్చుకోవాలి, ఒకరు నన్ను పొగడాలి, ఒకరు నన్ను ప్రశంసించాలి, ఒకరు నన్ను కీర్తించాలి అన్నటువంటి స్వభావం కలిగిన వాడు మనిషి. కానీ మనుషుల మెప్పు గురించి ఆలోచించే మనిషి, మనుషులు నన్ను మెచ్చుకోవాలని ఆశపడే మనిషి. మనుషులు గుర్తుపెట్టుకోండి, ఈరోజు పొగుడుతారు, రేపు పొగిడిన ఆ పెదవులే, మెచ్చుకున్న ఆ పెదవులే నిన్ను తోలనాడుతాయి, నీ పైన నిందలు వేస్తారు. మనుషుల స్వభావం అంతే. అనుకూలం ఉన్నంత వరకు పొగుడుతారు మనల్ని. నువ్వు గ్రేటు, నువ్వు తోపు, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా అని మనుషులు ఒకరికి ఒకరు అనుకూలంగా ఉన్నంత వరకు పొగడడం, కీర్తించడం, మెచ్చుకోవడం చేస్తారు. కానీ తర్వాత ఆ మెచ్చుకున్న పెదవులే, ఆ మెచ్చుకున్నటువంటి మనుషులే మనల్ని తోలనాడుతారు. అందుకే మనము ఎప్పుడూ మనుషుల మెప్పు కొరకు ఆలోచించకూడదండి. ఏమైనా మెచ్చుకోవాలి లేదా ఏమైనా మనం మెప్పు ఆశించాలి అంటే ఒకే ఒకరి దగ్గర ఆశించాలి, దేవుని మెప్పు లేదా దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అని మాత్రమే ఆలోచన చేయాలి. ఈ సందర్భంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు కొరింథీయులకు 2వ పత్రికను రాస్తూ 10వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నాడో ఒకసారి చదవండి. 2వ కొరింథీ 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. ఎవరు మెచ్చుకోవాలట? ప్రభువు మెచ్చుకోవాలి మనల్ని. మనల్ని మెచ్చుకోవలసింది ప్రభువు మెచ్చుకున్న వాడే వాడు అర్హత కలిగిన వాడు, యోగ్యత కలిగిన వాడు. పరలోకానికి వెళ్ళాలంటే మనుషుల మెప్పు కాదు, దైవ మెప్పు ఉండాలి. మనము దేవుడు మెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఏ పని చేసినా దేవుడు మెచ్చుకోవాలి. మీరు ఏ పని చేయనివ్వండి, ఎవరిని చూసి చేస్తారు? అయ్యగారు మెచ్చుకోవాలని చేస్తారా? అమ్మగారు మెచ్చుకోవాలని చేస్తారా? కదా. మనుషులు ఎప్పుడైతే మనుషుల మెప్పును గురించి ఆలోచిస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికీ దేవుణ్ణి మెప్పించలేరండి. దేవుణ్ణి మెచ్చాలి, దేవుడు మెచ్చాలి, దేవుడు మెచ్చుకోవాలి మనల్ని. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కదా. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. వాడు అర్హత లేనివాడు. నేను ఒక మాట అడుగుతాను, మరి మనల్ని దేవుడు మెచ్చుకోవాలంటే ఏమండి, సాధారణంగా మనుషులు ఎప్పుడు మెచ్చుకుంటారు? కొన్ని సాహస కార్యాలు చేసినప్పుడు, అంతేనా? మనుషులు ఒక మనిషి ఇంకొక మనిషిని ఎప్పుడు మెచ్చుకుంటాడు? సాహసం చేసినప్పుడు. లేదు అనుకుంటే తనకు అనుకూలమైన పనులు చేసినప్పుడు, తన కన్న కూతురో కన్న కొడుకో లేదా బయట వ్యక్తులో ఏదో సాధించినప్పుడు, లేదో ఏదో వాళ్ళకు అనుకూలమైనది చేసినప్పుడు మెచ్చుకుంటారు. వెరీ గుడ్, సూపర్ అని, అంతేనా? మరి దేవుడు మెచ్చుకోవాలంటే, దేవుడు మెచ్చుకోవడానికి, దేవుడు మనల్ని మెచ్చుకోవడానికి మన దగ్గర ఎలాంటి స్వభావము, ఎలాంటి గుణము, ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలి? గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పర్వాలేదండి, మనల్ని మెచ్చుకోవలసింది దేవుడు. మనల్ని దేవుడు మెచ్చుకోవాలి. నాయనా నువ్వు పర్వాలేదు, నువ్వు గ్రేట్ అని ఎవరు అనాలి? దేవుడు అనాలి మనల్ని. మరి దేవుడు అనాలంటే, దేవుడికి మనం మెచ్చాలంటే
దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే మీ అందరికీ తెలుసు కదండి, దేవుడు పై రూపాలను చూసేవాడు కాదు. దేవుడు పై రూపాన్ని చూడడు. కొంతమంది అందాన్ని బట్టి మెచ్చుకుంటారు, బట్టలను బట్టి మెచ్చుకుంటారు కదా. పై రూపాన్ని చూసి మెచ్చుకుంటారు అందరూ, కోరుకుంటారు అందరూ. అందంగా ఉంటే అందరికీ కావాలి కదా. కొంచెం విలువైన బట్టలు ధరించారంటే అందరికీ కావాలి. ఈ మధ్య ఆడపిల్లలు ఎక్కువగా అటండి ఎవరిని ఇష్టపడతారు, ఎవరిని కోరుకుంటారు, ఎవరిని మెచ్చుకుంటారంటే ఎక్కువగా ప్రభాస్ లాంటి, మహేష్ బాబు లాంటి, అంటే హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, చూసారు, అందం ఉండాలి. మనుషులు బాహ్య రూపాలను చూస్తారు. వెంటనే ఒక మనిషి ఇష్టపడుతున్నాడు, వెంటనే ఒక మనిషిని కోరుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? వాళ్ళు బాహ్య రూపాన్ని చూస్తారు, వారు పై రూపాలను చూస్తారు. దేవుడట పై రూపాలను చూసేవాడు కాదు. బైబిల్ చరిత్రలో ఒక వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తాను. మీరు విన్నదే, మీరు చాలా సార్లు విన్నారు. ఆ వ్యక్తి జీవితం చాలా చాలా గొప్పోడండి బైబిల్ చరిత్రలో. అతని గురించి గొప్పగా కొన్ని విషయాలు రాశాను బైబిల్. నేను చదువుతున్నప్పుడు ఆయన గురించి నాకు అర్థమైంది, నిజంగా బైబిల్ చరిత్రలో అతనికి ఉన్నటువంటి గుణగణాలు చాలా చాలా గొప్పవండి. ఆయనకున్న గుణగణాలు చాలా గొప్పవి. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత మంచి మనసున్నవాడో, ఎలాంటి మనసున్నవాడో మనకు తెలియాలంటే ముందు ఒక సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తా. మీ అందరికీ ఇశ్రాయేలుల చరిత్ర తెలిసే ఉంది అనుకుంటున్నాను. ఇశ్రాయేలులు ఉమ్మడిగా వారు ఉమ్మడి రాజ్యంగా కొనసాగుతున్నప్పుడు, లేదా ఐక్యరాజ్యంగా కొనసాగుతున్నప్పుడు మొదటి రాజు సౌలు గారు మొదటి రాజు. సౌలు తదనంతరం, ఎందుకంటే ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒకరికి అధికారం ఇవ్వాలన్నా, ఒకరికి అధికారం ఇవ్వకూడదన్నా వారి వ్యక్తిత్వాలను చూస్తాడు. దేవుడికి నచ్చాలి, దేవుడు మెచ్చుకోవాలి. కనుక సౌలు దేవుడి మాటకు వ్యతిరేకంగా మారడం, దేవుని ఉద్దేశాలకు భిన్నంగా సౌలు ప్రవర్తించడం వల్ల సౌలును తొలగించాలి అనుకున్నటువంటి సందర్భాలు, సమయాలలో సమూయేలు బాధపడుతుంటాడు. ఇశ్రాయేలుల విషయంలో ఇశ్రాయేలును పరిపాలించడానికి సరైన నాయకుడు లేడు, ఈయన దైవ వాక్యానికి, దైవ శాసనాలకు వ్యతిరేకంగా మారిపోతున్నాడు కదన్న బాధపడుతూ సమూయేలు దుఃఖిస్తూ బాధపడుతున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమై సమూయేలుకు చెప్పిన ఒక మాట మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనం చదవండి ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మను తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషీ వద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు. చాలండి, ఇక్కడ సందర్భం మీరు అందరు ఎరిగిన వారే, చాలా సార్లు దావీదు చరిత్ర వినే ఉంటారు మీరు. ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా సౌలును గూర్చి నువ్వెంతకాలం, నేను విసర్జించాను అతన్ని, నేను వద్దనుకుంటున్నాను అతన్ని, నేను పక్కన పెట్టాను అతన్ని. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక వ్యక్తిని పక్కన పెట్టాడు అంటే వాడి టైం అయిపోయింది, వాడి బ్రతుకు బస్ స్టాండే. మరొకసారి చెప్తాను, నన్ను దేవుడు చేయి వదిలేసిన, నన్ను దేవుడు విసర్జించిన, దేవుడు నిన్ను విసర్జించిన, ఇక దేవుడు మనల్ని విసర్జించాడంటే ఇక మన బ్రతుకులు బాగుండవు, మనవి ముగింపులే, మనది వినాశనమే. అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సౌలును దేవుడు విసర్జించాడట, రాజుగా ఉండకుండా. ఎందుకు విసర్జించాడు దేవుడు? ఈ మనిషిని ఎందుకు విసర్జిస్తాడు, ఎందుకు పక్కన పెడతాడు అంటే ఒకటేనండి, దేవుడికి ఇష్టం కాకపోతే ఆడు ఎలాంటి వ్యక్తి అయినా కానివ్వండి, ఎంత అంగబలము, ఖండబలము, అధికార బలము, అంతస్తు, ఐశ్వర్యం ఏమున్నా దేవుడికి లెక్కలేదు, దేవుడు సైడ్ పెట్టేస్తాడు. దేవుడికి ఇష్టంగా ఉంటేనే ఆ వ్యక్తిని దేవుడు
కోరుకుంటాడు. ఇప్పుడు కూడా ఇక్కడ సౌలును పక్కన పెట్టాడంటే అర్థం ఒకటే, సౌలు దేవునికి అనుకూలంగా వెళ్ళలేదు, దేవుని ఇష్టానికి అనుకూలంగా వెళ్ళలేదు. కనుక ఆయన స్థానంలో ఎవరు నిలబెట్టాలనుకున్నాడట దేవుడు? సమూయేలు గారితో చెప్తున్నాడు దేవుడు, అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నువ్వెంతకాలం దుఃఖింతువు, నువ్వెంతకాలం బాధపడతావు, నువ్వెంతకాలం ఏడుస్తావు? లే, సౌలు ప్లేసులో మరో వ్యక్తిని నిలబెట్టడానికి నేను కోరుకుంటున్నాను, నేను ఇష్టపడుతున్నాను. వెళ్ళి యెష్షీ ఇంటికెళ్ళి, బెత్లెహేములో ఉన్నటువంటి యెష్షీ ఇంటికెళ్ళు, నేను కోరుకున్నవాడు అక్కడ ఉన్నాడు, అక్కడ వెళ్ళి అతన్ని అభిషేకించు అని. ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇది బైబిల్ స్టడీ అనుకుంటున్నాను, చిన్నగా మీ అందరికి తెలిసిన విషయమే. సమూయేలు గ్రంథంలో ప్రధానంగా ఈ 16వ అధ్యాయం చాలా సార్లు మీరు చదివారు. యెష్షీకి ఎంతమంది పిల్లలు ఉన్నారండి? దావీదు తండ్రి యెష్షీ గారికి మినిమం ఎంతమంది పిల్లలు? 7 మంది అన్న. 7 మంది పిల్లలు. ఒకసారి ఆ మాట మనకు అర్థం అవడానికి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి 8 కుమారులుండిరి. 8 ఎంతమందట? 8 మందట. అదేంటన్నా, మరి ఇందాక సిస్టర్ గారు చెప్పారు 7 అని, మరి ఏమో 8. అవును, ఇక్కడ 8 అని చూసారు, 8 మంది పిల్లలండి. కానీ దినవృత్తాంతముల గ్రంథంలో ఎక్కువగా ఈ వంశావళులు రాసేటప్పుడు అక్కడ మనకి 7 కనపడతారు. మన ప్రస్తావన మీరు చూడండి, ఇందాక సిస్టర్ గారు చెప్పినట్టుగా 7 అన్నారు చూసారు, నిజమే. మనకి ఆ వంశావళుల జాబితాలో 7 కనపడతారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. యెష్షయిని తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, రెండో వాడైన అబీనాదాబును, మూడో వాడైన షమ్మాను, నాలుగో వాడైన నతనయేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదును కనెను. చూసారు, 7వ వాడు అని స్టాప్ అయిపోయింది అక్కడ. ఒకరి పేరు జనాభా లిస్టులో లేదా వంశావళుల లిస్టులో ఒకరి పేరు ఎక్కించాలి అంటే లిఖించబడాలి అంటే మొదటిగా సంతానం ఉండాలి వారికి. వారు బ్రతికే ఉండాలి, వారికి పెళ్ళై ఉండాలి, వారికి సంతానం ఉండాలి. ఇక్కడ 7 ప్రస్తావనలు దినవృత్తాంతంలో గ్రంథంలో రాసేటప్పుడు, దినవృత్తాంతంలో గ్రంథంలో లిఖించబడిన వంశావళుల జాబితాలో 7 కనపడతారు. ఇక్కడ 8వ వాడు కనపడడు. మరి 8వ వాడు ఏమైనట్టు? 8వ వాడు మనకు కనిపించడు కదా. 7 అని ఉంది కదా, అక్కడ 7వ వాడైన దావీదు అని ఉంది. అప్పటికి 2 కారణాలు చెప్తున్నాను, బాగా వినండి. ఇక్కడ 8 మంది అని ఉంది, అక్కడ 7 అని ఉంది కదా. మధ్య ఈ వ్యత్యాసం ఏంటి అంటే, ఈ వ్యత్యాసానికి 2 కారణాలు అయి ఉండాలి. మొదటిగా ఆ వ్యక్తి అప్పటికి మరణించి ఉండాలి. 2, లేదు అనుకుంటే జనాభా లిస్టులో పేర్ల జాబితా, అదే వంశావళుల జాబితాలో పేర్లు లిఖించేటప్పుడు పెళ్ళైన తర్వాత వాళ్ళకి పిల్లలు కలగకోకుండా మరణిస్తే వారి పేర్లు కూడా ఎక్కించరు జనాభా లిస్టు. అప్పటికి మరణించి ఉండాలి, అప్పటికి ఆ లిస్టు లేడు ఆయన. అందుకే ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో యెష్షయికి 8 కుమారులు ఉండ్రి. ఆడపిల్లలు ఎంతమంది అండి? టోటల్ 2. అంటే వీళ్ళిద్దరూ వాళ్ళకి 8, టోటల్ ఇంచుమించుగా 10 మంది కదా. మనకి 10 మంది సంతానం, 10 మంది కుటుంబం. యెష్షయి సంతానం 10 మంది. 10 మంది పిల్లలు ఉన్నారు యెష్షయి గారికి. అందులో ఒక పేరు మాత్రం, అనగా మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 7 అని చదువుకుంటామే కానీ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 12వ వచనంలో 8 ఉంది. అవును, 8 మంది పిల్లలు ఆయనకి. కానీ అక్కడ జనాభా లిస్టులో పేర్లు రెక్కించడానికి ఒకటి ఆయన మరణించిండాలి, లేదు వంశ పారంపర్యంగా ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన వారిని జాబితాలో ఎక్కించరు. పిల్లలు కాకోకుండా చచ్చిపోయిన వారిని వంశావళి జాబితాలో లెక్కించరు. ఇక్కడికి ఆయన వంశం ఆగిపోతుంది కనుక లిఖించరు అని మీకు
మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం. అయితే పిల్లల 8 మంది పిల్లల్లో చిన్నవాడు, కనిష్ఠుడు దావీదు గారు. చాలా చిన్నవాడు దావీదు, అందరికంటే చిన్నవాడు. మీ అందరికి తెలుసు కదా! పెద్దవాడు అంటే యెష్షీ కుమారుల్లో పెద్దవాడు ఏలీయాబు. ఏలీయాబు సౌలు యొక్క సైనిక పరివారంలో సైనికుడు. సైనికులంటే తెలుసు కదండీ! హైటు, వెయిటు, దేహదారుఢ్యం కలిగినటువంటి మంచి వ్యక్తులుగా కనబడతారు కళ్ళకి. అలాంటి ఏలీయాబు కూడా దావీదు సైన్యంలో చేరి దేహదారుఢ్యం కలిగిన వాడుగా మనకి కనబడతాడు. చూడగానే నిజంగా ఈయనేనండి మంచి హీరోలా ఉన్నాడు, లేదా మంచి నాయకుడిలా ఉన్నాడు అని ఫీల్ అవుతాం. ఆఫ్ కోర్స్ సమూయేలు కూడా అదే ఫీల్ అయ్యాడు. ఇప్పుడు రాజుగా అభిషేకించడానికి యెష్షీ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ యెష్షీ ఇంట్లో ఏలీయాబునే చూశాడు సమూయేలు. మీ అందరూ తెలుసది. ఏమన్నాడండి అక్కడ 6వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనంలో, వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఎందుకు అనుకున్నాడు? ఏలీయాబునే ఎందుకు అనుకున్నాడు? ఏలీయాబు సౌలు సైన్యంలో చేరి దిట్టంగాను, బాగా దృఢంగాను, అన్ని రకాలలో శరీర విషయంలో చూడడానికి, అంటే బాహ్యంగా చాలా చక్కగా, ఎందుకంటే ఒక సైనికుడులా, ఒక పోరాట పటిమను చూపే పోరాట యోధుడులా కనబడ్డాడు. అందుకే ఏలీయాబేమో బయటికి వెంటనే చూడగానే ఆయన కంటికి కనిపించింది ఏలీయాబే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అని. అయితే అక్కడ దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, చూశారు, మంచి మాట, నువ్వు మనుషులను లక్ష్య పెడుతున్నావు, చూసావు, మనుషుల లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను. నువ్వు బాహ్య సంబంధమైన రూపాన్ని చూస్తావు. అందుకే గుర్తుపెట్టుకోండి, చాలా మంది డబ్బును బట్టి దేవుడు మెచ్చుకుంటాడని, అందాన్ని బట్టి దేవుడు మెచ్చుకుంటాడని, ఖండబలం, అంగబలం, అంతస్సు, ఐశ్వర్యాలను బట్టి దేవుడు మెచ్చుకుంటాడని అనుకోకండి. మన దగ్గర అందం లేకపోయినా, మన దగ్గర డబ్బు లేకపోయినా, మన దగ్గర ఆస్తి పాస్తులు లేకపోయినా, దేవుడికి కావాల్సింది ఇది కాదు. దేవుడు డబ్బు కోరుకోడు, దేవుడు వెండి కోరుకోడు, దేవుడు అందం కోరుకోడు, దేవుడు శరీరాన్ని కోరుకోడు. దేవుడు మనల్ని చూసేది మన పై రూపం కానే కాదు, మన బట్ట కానే కాదు. చాలా మంది అనుకుంటారు క్రైస్తవులు తెల్ల బట్టలు ధరిస్తేనే పవిత్రులు, తెల్ల బట్టలు ధరిస్తేనే వాళ్ళు మంచి వాళ్ళు ఏమో అని అనుకుంటారు. బట్టను బట్టి కాదు, బ్రతుకును బట్టి. తెల్ల బట్టలు ధరించినంత మాత్రాన దేవుడికి ఇష్టము కాదు, దేవుడు మెచ్చినవారు కాదు వారు. కానీ తెల్ల బట్టలు కేవలం బట్టలు, పై రూపాన్ని దేవుడు చూడడు కాక చూడడు. అందుకే దేవుడు అన్నాడు కదా, ఏమన్నాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకో. చాలా హైట్ ఉన్నాడు కదా ఏలీయాబు, అతని హైట్ లెక్క పెట్టుకో, ఆయన హైట్ చూడకు, ఆయన రూపం చూడకు. మనుషుల లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టేవాడు కాడు. మనుషులు లక్ష్య పెట్టేవాడిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టేవాడు అని చూడండి. దేవుడు ఏం చూస్తాడట? దేవుడు మనల్ని మెచ్చుకోవడానికి మనల్ని చూసేది మన హృదయం ఎలా ఉంది అని, మన మనసు ఎలా ఉంది అని, మన గుణం ఎలా ఉంది అని, మన బుద్ధి ఎలా ఉంది అని, మన వ్యక్తిత్వం ఎలా ఉంది అని. వ్యక్తిత్వాన్ని చూస్తాడు, బుద్ధిని చూస్తాడు, మనసును చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. దేవుడికి కావాల్సింది మనస్సు. మన హృదయం ఎలా ఉంది? దేవుడికి నచ్చేది మన హృదయం. మన హృదయంలో ఎలాంటి భావజాలం ఉంది, మన మనసులో ఎలాంటి భావజాలాలు ఉన్నాయి, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి తలంపులు ఉన్నాయి. తనకు అనుకూలమైన తలంపులా, దేవుడి ఇష్టానికి అనుకూలమైన తలంపులా? ఒకసారి ఈ మాట మీకు అర్థం అవడానికి, ఇప్పుడు ఏలీయాబును తోసివేసాడట దేవుడు. ఎవరినట కోరుకున్నాడు? దావీదును కోరుకున్నాడట దేవుడు. అవునా? ఒకసారి కీర్తన గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 70వ వచనం. మీ అందరికి తెలుసు కదండి, సమూయేలు అభిషేకించడానికి వచ్చాడు.
ఏలియాబుని. ఏలియాబు పై రూపానికి బాగున్నాడు కానీ దేవుడు మెచ్చినవాడు కాదు ఏలియాబు. దేవుడు కోరుకున్నవాడు కాదు ఏలియాబు. కనుక దావీదును కోరుకున్నాడు. అక్కడ నువ్వు ఆయన ఎత్తును ఆయన రూపాన్ని లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్య పెట్టేవాడిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవుడు హృదయమును చూస్తాడు అని చదువుకుంటాం కదా. ఒకసారి కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 70వ వచనం చదవండి. దావీదు కోసం చదవ తల్లిమ్మ. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డలో నుండి అతన్ని పిలిపించెను. మీరు కోరుకుంటే ఎవరిని కోరుకుంటారండి? నేను కోరుకుంటే ఎవరిని కోరుకుంటాను? సరే, దేవుడు ఎవరిని కోరుకున్నారట? ఆశపడ్డాడట, ఇష్టపడ్డాడట, ఎన్నుకున్నాడట, మెచ్చుకుంటున్నాడట. దేవుడు దావీదును కోరుకుని మంచి రెఫరెన్స్ పెట్టాడు అన్నట్టే పాంప్లెట్ మీద. ఆయన నరులను చూసి యెహోవా ఆకాశం నుండి నరులను చూసి పరిశీలిస్తున్నాడు. ఇన్ని వేల మందిలో ఇశ్రాయేలుల యొక్క జనాభాలో లక్షల మందిలో దావీదుని ఎందుకు కోరుకున్నాడు? ఆ దావీదు అనగా యెష్షీ కుమారుల్లో చిన్నవాడైన దావీదే దేవుడు కోరుకోవడంలో, దావీదునే దేవుడు ఎన్నుకోవడంలో, దావీదునే ఇష్టపడడంలో, దావీదునే కోరుకోవడంలో ఇంతకీ దావీదుకున్న మంచి మనసు ఏంటి? ఏ గుణం చూశాడు దావీదును కోరుకోవడానికి ప్రారంభంలో? ఆ పదం చూడండి ఎంత బాగుందో. ఏమంటే అది మన కోసం రాస్తే ఎంత బాగుంటుందో అనేది ఒక్కసారి ఊహించండి. దావీదు కోసం రాశాడు. ఏమని రాశాడు దావీదుని కోసం? దావీదునట దేవుడట ఏమన్నాడట? ఆయన ఏం చేస్తున్నాడట? అతను ఎలా కోరుకుంటున్నాడట? చదవని తల్లి ఒకసారి మరొక్కసారి అగైన్. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డలో నుండి అతన్ని పిలిపించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను. 8 మంది కుమారుల్లో కడసరి వాడు దావీదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. వీళ్ళనేమో ఏలియాబుని, మిగతా వాళ్ళనేమో సైనిక పరివారంలో చేర్చారు. సౌలు సైనిక పరివారంలో అంటే ఫిలిస్తీన్లతో యుద్ధాలు చేయడానికి కానివ్వండి, అలా అమాలేకీలతో కానివ్వండి, మిగతా అన్య జనాంగాలతో యుద్ధం చేయడానికి సైన్యం కావాలి గనక ఆ సైనిక పరివారంలో ఈ ఏలియాబును చేర్చారు, తోటి సహోదరులను చేర్చారు. కానీ కడసరివాడు చిన్నవాడు దావీదుకు తన కుటుంబంలో ఇచ్చినటువంటి బాధ్యత, తన తండ్రి ఇచ్చిన బాధ్యత గొర్రెలను మేపడం. నిజంగా యెష్షీ మంచోడండి. ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇచ్చాడో అలాంటి బాధ్యతలు ఇచ్చాడు. ఇప్పుడు చిన్నవాడికి గొర్రెలు కాసే బాధ్యత. చిన్నతనం నుంచి గొర్రెలు కాయడం అనేది మీ అందరికి తెలిసిన విషయమే, మీరందరూ ఎరిగిన విషయమే. ఈ దావీదు చిన్నతనం నుంచి గొర్రెలు కాసుకున్నాడు. అడవిలో ఉంటూ మరి పొలాల్లో తిరుగుతూ నిజంగా గొర్రెలను మేపుకుంటూ గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు దావీదు కోసం రాస్తున్నాడు, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిచెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను అని చూడండి. ఇప్పుడు నువ్వు మేపాల్సింది గొర్రెను కాదు, నా ప్రజలని. నువ్వు మందను కాదు పాలించవలసింది నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు అనే మంద, ఆ ప్రజల మందను నువ్వు పరిపాలన చెయ్యాలి. ఎందుకు అంత బలీయమైన నిర్ణయం దేవుడికి? దావీదులో నచ్చిన గుణం ఏంటి? నిన్ను చాలా గుణాలు ఉన్నాయండి, అదే చెప్తున్నాను. దావీదు గురించి ఇప్పుడు ఇందాక చదువుకున్నాం, దేవుడు దావీదును కోరుకొని చదువుకున్నారు కదా. అవును, కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడో మనకు అర్థం అవడానికి దావీదు గురించి రాసిన మరొక్క మాట మీకు ఇంకొకసారి గుర్తు చేసే మరొకసారి ఇంకొక మాట ఆయన గురించి గుర్తు చేస్తాను. ఆయన గురించి రాసినటువంటి మాట, దావీదు గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు అందరికీ తెలుసు. ఈ పదాలు, ఈ రెఫరెన్స్లు చాలా సార్లు విన్నారు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో చూడండి ఒకసారి. సౌలును తొలగించి అతని ప్లేస్ లో దావీదును రాజుగా ఏర్పరచుకున్నాడు దేవుడు. 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని. 2 పదాలు కనబడతాయి ఇక్కడ. యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని.
ఏం చేశాడంటే దేవుడు సెర్చ్ చేస్తున్నాడు, ఎవరున్నారు క్వాలిటీ కలిగిన వాళ్ళు, ఎవరున్నారు క్వాలిటీ కలిగిన వాళ్ళు కనుగోవడం అంటే చూడండి అది ఎంత గొప్ప పదము. దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తే తన గుణగణాలు, తన వ్యక్తిత్వాలు, దేవుడు యొక్క గుణగణాలతో కలిగినటువంటి స్వభావం కలిగిన వారు ఎవరున్నారు? నాకు నా మనసు లాంటి మనసు, నా ఇష్టం లాంటి ఇష్టాలతో ముందుకు సాగేవారు ఎవరు? నాకున్న బుద్ధి లేదా తనకున్నటువంటి గుణగణాలు ఎవరికున్నాయి అని పరిశీలిస్తుంటేనట దావీదును చూశాడు. దావీదును కనుక్కున్నాడు. 1000 మందిలో ఆ యెష్షీ కుమారులు 8 మందిలో కడసరి వాడు. ఇశ్రాయేలులో చాలా అల్పమైన గోత్రం, చాలా చిన్న గోత్రం యెష్షీ గోత్రం. ఆయన కుటుంబం, క్షమించాలి, ఇశ్రాయేలులో కుటుంబాలలో చాలా అల్పమైన కుటుంబం యెష్షీ కుటుంబం. అలాంటి అల్పమైన కుటుంబంలో దావీదును కనుగొన్నాడట. ఇంతకీ దావీదును కనుగొనడానికి దావీదులో ఏముంది అంటే, దావీదట దేవునికి ఇష్టడైన మనుషుడు, ఇష్టానుసారుడు, నా ఇష్టానుసారుడు, నాకు చాలా ఇష్టమైన వాడు, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు, నా ఉద్దేశములు నెరిగిన వాడు అన్నాడు. చూడండి అతని కొరకు ఆ పదం రాయడానికి దావీదుకి ఎలాంటి బుద్ధి ఉండాలి, లేదా దావీదును అంత గొప్పగా దేవుడు ఆయన కొరకు మాట్లాడుతున్నాడంటే ఎంత నచ్చాలి దేవుడికి, ఎంత మెచ్చుకొని ఉండాలి దావీదుని దేవుడు. నేను సింపుల్ చెప్తాను, బాగా వినండి. అతనిలో ఉన్న ఒకే ఒక గుణం మాత్రమే, దావీదులో ఉన్న ఒక మంచి గుణం మీకు పరిచయం చేసే ప్రయత్నమే చేస్తున్నాను ఇక్కడ. ఆ మంచి గుణం ఇంతకీ ప్రారంభంలో ఏలియాబును కాదని, యెష్షీ కుమారులలో ఏలియాబును కాదని, దావీదునే, సౌలును కాదని దావీదునే దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఏం చూశాడు దేవుడు? దావీదులో ఏం కనబడింది? దావీదులో నచ్చినది ఏంటి? దావీదు మనసు ఎలాంటి మనసు? అప్పటి వరకు దేవుడు అతని కొరకు ఆయన జీవితంలో, అనగా సౌలు జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా బ్రతికిన తనని తొలగించి దావీదును కోరుకోవడంలో ప్రధానంగా దావీదుకున్నటువంటి గుణగణాలు, దావీదుకున్నటువంటి మనసు, దావీదుకున్న బుద్ధి, దావీదుకున్నటువంటి వ్యక్తిత్వం, దావీదుకున్నటువంటి దైవ ఇష్టానుసారమైన మనసు ఎలాంటి మనసు మనకు అర్థం అవడానికి. దీని ఇందాక సందర్భంలో భాగంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. యెష్షీ కుమారులలో చిన్నవాడు ఏ పని చేసేవాడు దావీదు గారు అంటే గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు గాయడం తెలుసు, మందలు కాసుకునేవాడు. ఆ మాట కూడా ఒకసారి చూసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము చూడండి పురులరా, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, అదే 16వ అధ్యాయము ఒకసారి చూడండి. 16వ అధ్యాయము ఆయన ఏం పని చేసేవాడో మీరు ఒకసారి చదవండి. 16వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. అయితే వచనం చెప్పు తల్లి. 16-11 చదువుతున్నారు, రైట్. అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు గొర్రెలు కాస్తున్నాడట. గొర్రెలు కాసే పని ఆయన బాధ్యత. ఇప్పుడు ఇది మనకు అర్థం అవుతుంది కదా, ఆయన గురించి చెప్పడానికి, దావీదు గురించి చెప్పడానికి ఒక మంచి మాట. ఇప్పుడు గొర్రెలు కాస్తున్నాడు దావీదు. చాలా సార్లు అడవిలో నుండి మీరు ఎప్పుడైనా గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి చూడండి, నిజంగా గొర్రెల కాపరులకు ఉన్నటువంటి మంచి మనసు అండి. గొర్రెల కాపరులకు ఉన్నటువంటి ఆ గొర్రెల మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు, ఆ గొర్రెల మీద ఉన్నటువంటి ఇష్టాలు. మీరు పొలాలు కనుక వెళితేనండి, పల్లెటూర్లు కానివ్వండి, మిగతా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు తక్కువైపోయారండి, ఇప్పుడంతా కాపరులు తక్కువైపోయారు. కానీ గొర్రెల కాపరులు పురాతన కాలం నుంచి మనం ఆలోచిస్తే అడవులలో పొలాల దగ్గర గొర్రెలను కాసుకుంటూ వారు వానకి, ఎండకి, గాలికి, చలికి తట్టుకుని ఆ గొర్రెల మధ్యలోనే పండుకొని అడవిలో విష సర్పాల మధ్య, క్రూర మృగాల మధ్య వారి ప్రాణాలను లెక్క చేయక కేవలం మంద కోసం, గొర్రెల కోసం వారు తిండి తిప్పలు మానేసి గొర్రెల పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యత, లేదా గొర్రెల పట్ల వారికి ఉన్నటువంటి మంచి మనస్సు.
ఒకసారి ఆలోచన చేస్తే దావీదు కూడా ఎంత గొప్పవాడు అంటేనండి, దావీదు కూడా దేవుడికి నచ్చడంలో ఒక బలీయమైన కారణం ఉంది. ఎందుకు తెలుసు, ఫిలిస్తీయుడైన గొల్యాతు సవాల్ చేస్తాడు ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా, మీలో నిజమైన దేవుడు లేదా మీరు దేవుని పిల్లలైతే రెండు చూసుకుందాం, ఎవరో నేనా మీరా అన్నటువంటి ఆ సవాలు విసిరినప్పుడు చిన్నవాడు కదా దావీదు, తన అన్నలు కూడా యుద్ధంలో కథన రంగంలో సౌలుతో పోరాడానికి సిద్ధపడుతున్నారు. సౌలు పరివారంలో చేరారు. మా అన్నలు చూడడానికి వెళ్దాం, మా అన్నలకు క్యారేజ్ ఇవ్వాలి, మా అన్నలకు తిండి తీసుకెళ్ళాలి అని తిండి తీసుకెళ్ళాడు, అనగా క్యారేజ్ తీసుకెళ్ళాడు అన్నల కోసం. ఆ సైనిక పరివారంలో చూడండి ఒకసారి, అది సమయంలో మొదటి గ్రంథము ఏమండి, మొదటి గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. అయితే యెషయా ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటన పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఏవనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటను పోయి ఉండిరి గాని దావీదు బెత్లెహేంలో తన తండ్రి గొర్రెలను మేయిచు సౌలు నొద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచూ నుండెను. అంటే అప్పప్పుడు అన్నల దగ్గరికి వెళ్ళడం, రావడం, అన్నలను చూడడం, అన్నలకి క్యారేజ్ ఇవ్వడం, అలా ఎప్పుడు వస్తూ పోతూ ఉన్నటువంటి సమయంలో ఒకానొక రోజు ఫిలిస్తీయుడు సవాలు విసిరడం చూశాడు. అప్పుడు సౌలు నిజంగా యాక్చువల్లీ పరిపాలించాలి కదండి, ప్రాణాలకు తెగించి శత్రులు దాడి చేస్తున్న తమ ప్రజలను కాపాడడానికి ముందుకు రావాలి. నాయకుడికి ఉండవలసిన బలీయమైన లక్షణం. నేను మరలా చెప్తున్నాను, నాయకత్వం అంత ఈజీ కాదు. ఒక పాస్టర్గా పనిచేయడం అయినా, ఒక నాయకుడిగా ఉండడం అంటే అది ఆషామాష వ్యవహారం కానే కాదండి. చాలా మంది మధ్య సేవకులను బాధ పెడుతున్నారు, పాస్టర్లను బాధ పెడుతున్నారు, సంఘ కాపురులను బాధ పెడుతున్నారు, నాయకులను బాధ పెడుతున్నారు. నిజంగా చెప్తున్నాను, ఒక నాయకత్వం, ఒక నిజమైన లీడర్షిప్, లేదా నాయకులుగా మారడానికి, లేదా నాయకత్వంలోకి రావడానికి, లేదా సేవా దృక్పథంలోకి రావడానికి, సేవ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళకు ఉండవలసిన డెడికేషన్, ఎలాంటి డెడికేషన్ అయి ఉండాలి తెలుసా? ఒక లీడర్షిప్ తీసుకుంటే, ఒక లీడర్షిప్ ఎలాంటిదంటే ఒక నాయకత్వపు లక్షణానికి ప్రారంభపు తొలిమెట్టు ఇక్కడ కనబడుతుంది మనకి. ఇప్పుడు దావీదు సౌలు దగ్గరికి వస్తూ పోతున్నటువంటి క్రమములో భాగంగానే ఒకరోజు ఫిలిస్తీయుడు అలా మాట్లాడడం, ఇశ్రాయేలుల పక్షాన వ్యతిరేకంగా, జీవంగల యెహోవాకు వ్యతిరేకంగా మాట్లాడడం దావీదు విన్నాడు. పాపం అన్నల దగ్గరకు వస్తుంటే అన్నలు తన తమ్ముడిని ఎలా తీసి పారేశారో చూడండి. తీసి పాడైన కంటే ముందు పాపం దావీదు వచ్చి ఆ ఫిలిస్తీన్ మాటలు విని తన మనసులో కలిగిన ఆలోచన, ఒకసారి 24వ వచనం చదవదండి, 17వ అధ్యాయం 24వ వచనంలో, అందరూ భయపడిపోయారు, చూసి అందరూ గొల్యాతు విషయంలో దెబ్బతినిపోయారు. గొల్యాతు అంటే భయం పట్టుకుంది అందరికి. ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా, ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వారికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంట వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయననగా, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, చాలండి. ఇప్పుడు దావీదు మనసులో ఏర్పడిన ఆలోచన ఏంటి తెలుసు? చుట్టూ జనాలు ఉన్నారు. రాజేమో ఒక ప్రకటన చేశాడు, గొల్యాతును చంపిన వాడికి బంగారం, వెండి, అలాగైనా కూతురునిస్తాను, మొదటి కూతురు మేరాబు కదా, మేరాబునిస్తాను అని చెప్పాడు సౌలు. నిజంగా అంత ప్రకటించడం ఏంటంటే, బంగారం, వెండి, కూతురుని ఆఫర్ చేయడం ఏంటంటే, ఈయన యుద్ధానికి వెళ్ళి సౌలును గొల్యాతును చంపొచ్చుగా జనాలకు ప్రకటించాడు.
అసలు అంత మాట అంటుంటే పిల్లనిస్తాను, ఆస్తినిస్తాను, ఐశ్వర్యం ఇస్తాను అని కొట్టిన వాడికి, వాడిని చంపిన వాడిని కని రాజు ఇలా చెప్పడం ఏంటని చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఆయన మాట్లాడేశాడు దావీదు. ఈ మాట సైన్యంలో, సైనిక పరివారంలో ఉన్నటువంటి తన అన్నలు విన్నారు. ఒకసారి 17వ వచనం చూడండి, 28వ వచనం చూడండి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నగు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, మేము యుద్ధంలో వాడిని చంపడానికి, గొల్లియాతును చెప్పడానికి కసరత్తులు చేశాం, ప్రాక్టీస్ చేశాం, మేము అన్ని రకాలుగా ఆరితీరుతున్నాం, సకల విద్యలు నేర్చుకుంటున్నాం, విద్యాభ్యాసాలు అన్ని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు గొర్రెలు కాసుకునేవాడికి ఏం పని? అంత మాట అంటాడు వాడు, మా తమ్ముడు. చూడు ఆ మాటలు వినట అంటున్నాడట, జీవంగల యెహోవా నామమును దూషించుటకు వాడు ఎంతటి వాడు ఫిలిస్తీయుడని అన్నాడు. చూసేశారు ఈ మాట వాళ్ళ అన్నిని. ఏరా నీకు అంత కోవేటరా అని కోపం వచ్చిందట. నన్ను వాడుక భాషలో చెప్తున్నాను సుమా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. దావి మీద కోపం వచ్చి అతనితో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో ఉన్న ఆ చిన్న గొర్రె మందును ఎవరి వశం చేసితివి? నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నువ్వు వచ్చితివి అని అన్నాడు. చూడండి, నిజమండి. దావీదుని కేర్ చేయలేదండి వాళ్ళ అన్న, తీసి పడేశాడు. రే నువ్వెంతరా, నీవు అసలు గర్వాంధుడు నువ్వు. ఆ చిన్న మందున అడవిలో ఎవరి వశం చేసి ఇచ్చావరా? పోయి ఆడ గొర్రెలు మేపుకునేవాడు, గొర్రెలు మేపుకున్న వాళ్ళు, ఈ యుద్ధంలో నీకేం పని? ఈ యుద్ధంలో అంటే ఈ యుద్ధం నీకేం పని? యుద్ధంతో నీకేం పని? నువ్వు గొర్రెలు కాసుకోవాలి. గొర్రెలు కాసుకునే నువ్వు అడవిలో ఉండాలి, గొర్రెల దగ్గర ఉండాలి. ఈ యుద్ధం దగ్గరికి రావడం ఏంటి? నువ్వు అసలు నువ్వు గర్వం కాదా? నువ్వు గర్వపోతు కాదా? నీ హృదయం చెడుతరం నేను ఎరుగుదును. యుద్ధం చూచుటకి వచ్చావు కదా, బింకప్ మాటలు మాట్లాడుతున్నావు, డబ్బా మాటలన్నీ మాట్లాడుతున్నావు అని వాళ్ళ పెద్దన్న దావీదుని తీసి పడేశాడు. ఎవరికి సౌలుని, గొల్లియాతును కొట్టే దమ్ము లేదండి. పాపం వాళ్ళ అన్నకు భయపడి దావీదు సైడ్ అయిపోయాడు. అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరొకనికి ఆ ప్రకారమే అడిగాడట. వాళ్ళ అన్న దగ్గర నుంచి వెళ్ళి సైడ్ అయిపోయారు. ఇంకొకరి దగ్గరకి వెళ్ళి అదే మాట మాట్లాడడం వల్ల దావీదు, జీవంగల యెహోవా నామమును దూషించుటకు ఆ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? రాజు బహుమతి ప్రకటించడం ఏంటి అని ఇదే మాట అంటే ఆ నోట ఈ నోట సౌలు గారి చెవులో పడింది. ఇలాగో బుడ్డోడు ఇలా మాట్లాడుతున్నాడండి. సార్ ఆ ఫిలిస్తీన్ 32వ వచనం ఒకసారి 31 నుంచి చదువుతారా ప్లీజ్? ఒకసారి 31 నుంచి చదవండి. దావీదు చెప్పిన మాటలు జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పారు కనుక అతడు దావీదు, ఎవర్రా అన్నారా మాట అంటున్నారట, ఎవరు రండి అని దావీదుని పిలిచారు. దావీదు వచ్చి ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసులో కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడైన వారితో పోట్లాడుతున్న దావీదు సౌలు, నేను పోట్లాడతాను, నేను గొడవాడతాను, నేను యుద్ధం చేస్తాను. అప్పటికి చిన్నోడుండి, చాలా పుట్టుడండి. ఆ సైనిక పరివారంతో పోల్చుకుంటే అసలు సైనిక విద్య గాని, ఆ పోరాట పటిమ గాని, ఆ యుద్ధంలో ఆ నైపుణ్యం కానీ, యుద్ధ నైపుణ్యం కానీ ఏమి తెలియని వాడు. కత్తి ఎలా పట్టాలో, లేకపోతే కవచం ఎలా ధరించాలో ఏమి తెలియని వాడు. అసలు అడవిలో గొర్రెలు కాసుకునేవాడు. యుద్ధంలో ఎలా పోరాటతాడు ఆ గొల్లియాతునితో. అసలు గొల్లియాత్ అంటేనే మహా మేధావి, 6 అడుగుల హైట్, అంటే సుమారు 10.5 అడుగుల హైట్ కలిగిన వాడు. 10.5 అడుగుల హైటు, కండబలము, విద్యాభ్యాసం నిరిగిన వాడు. చిన్నోడు దావీదు. నువ్వు చిన్నపిల్లవాడు, నువ్వెక్కడ, నీకు బలం చాలదు. నీకు బలం ఎంత? చూడండి, సౌలు ఇచ్చిన సజెషన్ చూడండి దావీదు గారికి. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడవు. వాడు బాల్యము నుండి విద్యాభ్యాసము చేసిన వాడిని దావీదుతో. నేను వాడు చిన్నపిల్లోడు. అయినా నువ్వు చిన్నపిల్లోడు, అయినా నువ్వు పిల్లోడు, నీకు బలం కూడా లేదురా, నీకు అంత బలం లేదు. నువ్వు ఎక్కడ పోరాడతావు? నువ్వు ఎక్కడ యుద్ధం చేస్తావు? అసలు నీకు విద్యాభ్యాసం కూడా తెలియదు, యుద్ధ నైపుణ్యం కూడా తెలియదు కదా, నువ్వు ఎక్కడ పోరాడతావు? బాగానండే దావీదుని దేవుడు మెచ్చుకోవడానికి
దావీదులో ఉన్న ఒక మంచి గుణం, దేవుడు మెచ్చుకున్న గుణం, దేవుడు ఇష్టపడిన గుణం, దేవుడు కోరుకున్న స్వభావం దావీదులో ఉన్నటువంటి స్వభావం చెప్తున్నాడు. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ సౌలుకి ఇస్తున్నాడు. నన్ను పిల్లోడు అంటున్నారు మీరు, నన్ను పిల్లవాడినిగా చూస్తున్నారు మీరు. 34 వచ్చిన చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క మందను కాయచుండా సింహం ఎలుగుబంటియో వచ్చి మందలో గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను తరిమి చంపి దాని నోట గొర్రెను విడిపించి తిని, అది మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవం గల. ఇప్పుడు దావీదుకి ఉన్నటువంటి ఆ చిన్న మంద గొర్రెల మంద మీదకి దాడి చేసాయి. ఏమేమి దాడి చేసాయి? ఎలుగుబంటి, సింహం. సరే, ఎలుగుబంటి సింహం దాడి చేసి ఎన్ని గొర్రెలు ఎత్తుకెళ్ళాయి? ఏమండి? ఎలుగుబంటి సింహము దాడి చేసి గొర్రెల మందులో ఎన్ని గొర్రెలు ఎత్తుకెళ్ళాయి? లేదా ఎన్ని గొర్రెలు తినడానికి వచ్చాయి, చంపడానికి వచ్చాయి? 34 మర్చిపోతున్నారు, అక్కడ 34లోనే ఉంది. కాయచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను, ఇదేనట గొర్రె పిల్లను, సింహం ఎలుగుబంటి గొర్రె పిల్ల మీద దాడి చేసేయట. కానీ దావీదు ఏం చేశాడట? గొర్రె పిల్లల్ని, ఆ గొర్రె పిల్లను కాపాడడానికి సింహమును ఎలుగుబంటిని చంపాడు, దానితో పోరాడాడు. నేను కాయచుండగా, గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చే మందలో నుండి ఒక గొర్రెను పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని అన్నాడు. ఒక గొర్రె పిల్ల పోతే పోనీలే అనుకున్నాడా దావీదు? ఒక గొర్రె పిల్ల పోతే పోనీలే అనుకున్నాడా దావీదు? ఒక గొర్రె పిల్లను కాపాడడానికి క్రూర మృగాలైన అడవిలో క్రూర మృగాలైన ఎలుగుబంటి సింహాలను ఎదిరించడానికి తన ప్రాణాలు లెక్కలే చేయలేదు. చూసారు దావీదు? ఒక గొర్రెపిల్ల ఒక గొర్రెపిల్ల సింహము నోట్లో నుంచి ఆ క్రూర మృగాలు దాడి చేస్తుంటే ఆ గొర్రె పిల్ల పోతే పోనీలే, నేను హాయిగా ఉండొచ్చు, నేను బాగుండొచ్చు, మిగతా గొర్రెలు ఉన్నాయి కదా అనుకోలేదండి దావీదు. ఒక గొర్రె పిల్ల కోసం ప్రాణాలకు తెగించి క్రూర మృగాలతో పోరాడడానికి కూడా వెనకాడలేదు. తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. సింహాన్ని, ఎలుగుబంటిని చంపేశాడట. దేవుడికి నచ్చిందండి, భలే నచ్చిందండి. ఒక గొర్రె పిల్ల కోసమే ఇంతలా ప్రాణాలకు తెగించి నువ్వు క్రూర మృగాలతో పోరాడగలిగిన మనసు నీకుంటే, ఇశ్రాయేలులో మనుషుల కన్నా, అదే జంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు మనుషులు. నా పిల్లలను పరిపాలించడానికి నీలాంటోడు కావాలి. ఓ మాట మరొక్కసారి సందర్భంలో గుర్తుపెట్టుకోండి. మన సంఘంలో కూడా ఒక మాట ఉండాలి, ఒక మనసు ఉండాలి. ఎలాంటి మనసు ఉండాలంటే, మనం ఎవరిని పోగొట్టుకోకూడదండి. నాయకుడు ఎవరిని పోగొట్టుకోకూడదు. విశ్వాసులుగా మనం ఎవరిని పోగొట్టుకోకూడదు. దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే చూడండి, ఒక గొర్రె పిల్ల మందలో ఒక గొర్రె పిల్ల పోయినందుకే ప్రాణాలకు తెగించి పోరాడాడు క్రూర మృగాలతో దావీదంటే మనమండి. మనం మన వాళ్ళని పోగొట్టుకుంటున్నాం, సంఘాన్ని పోగొట్టుకుంటున్నాం, సంఘంలో ఉన్న వారిని పోగొట్టుకుంటున్నాం, సంఘ విశ్వాసులను పోగొట్టుకుంటున్నాం. మన మాటతో ఒకరిని పోగొట్టుకుంటాం, మన చూపులతో ఒకరిని పోగొట్టుకుంటాం, మన క్యారెక్టర్లతో ఒకరిని పోగొట్టుకుంటామే. నాయకత్వం ప్రధానంగా నాయకత్వం ఒక వ్యక్తిని కాపాడేది. క్రూర మృగపు చేతుల నుండి గొర్రె పిల్లను కాపాడినట్టుగా మనందరి శత్రువైన, మనందరిని మృంగడానికి బహుక్రోపంతో తిరుగుతున్న క్రూరమైనటువంటి
సింహం వలె గర్జించే సాతాను చేతిలో నుంచి రక్షించడానికి, ఆ క్రూరముగపు చేతిలో నుంచి రక్షించడానికి ప్రాణాలు కూడా లెక్క చెయ్యక ఆ ఆ ఆత్మలను లేదా ఆ వ్యక్తులను అపవాది చేతిలో నుంచి, ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వలె తిరుగుతున్న అపవాది చేతిలో నుంచి రక్షించే నాయకత్వం, ప్రాణాలు లెక్క చేయలేని నాయకత్వం. అలాంటి నాయకత్వం, అలాంటి స్వభావం, అలాంటి గుణం, అందుకే దేవుడికి నచ్చాడండి దావీదు. ఇలాంటోడు కావాలి. అందుకే దావీదును కోరుకున్నాడు. గొర్రెలో ఒక గొర్రె పిల్ల పోతేనే తెగించి దావీదు క్రూర మృగాలతో పోరాడడానికి వెనకాడలేదే నా కొడుకు దావీదు. అందుకే దేవుడు సహాయపడ్డాడు, ఆ మనసుకి సహాయపడ్డాడు, ఆ స్వభావానికి సహాయపడ్డాడు. అందుకే బలాన్ని ఇచ్చాడు. గొర్రెల కోసం, గొర్రె పిల్ల కోసం ప్రాణాలకు తెగించి క్రూర మృగాలను వేటాడడానికి సిద్ధపడిన దావీదికి బలాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, సింహంతోనూ ఎలుగుబండితోనూ పోరాడే శక్తినిచ్చాడు, గొల్యాతుతో కూడా పోరాడడానికి బలాన్ని, వివేకాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ మనసు ఉంటే దేవుడు హెల్ప్ చేస్తాడు. నీకు మనసు ఉండాలి, ఖచ్చితంగా దేవుడు హెల్ప్ చేస్తాడు. అంటున్నాడు చూడండి 37వ వచనంలో, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. చూడండి, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించాడు. ఎందుకు రక్షించాడు? ఈయన గొర్రె పిల్ల కొరకు పడిన తాపత్రయం, కాపాడడానికి చేసిన తాపత్రయం నచ్చింది దేవుడికి. ఇలాంటోడు ఇస్రాయేలును పరిపాలకుడుగా ఉండాలి, నాయకుడిగా ఉండాలి. నా పిల్లలను మేపాలి, నా గొర్రెలు, ఇస్రాయేలు అనే గొర్రెల మందలను మేపడానికి ఇలాంటి క్యారెక్టర్ ఉన్నవాడు కావాలి, ఇలాంటి స్వభావం ఉన్నవాడు కావాలి. మన చర్చికి ఈ వారం ఒకరు రాలేదు. ఏమైంది బ్రదర్, ఎందుకు రాలేదు చర్చికి? మనమంతా ఒక్కటే కదా, మనమందరం ఒకటే కదా, ఎందుకు రావట్లేదు చర్చికి? రండి బ్రదర్, మీరు అలా దూరం అవ్వకండి బ్రదర్ అని మీరు మీ సహోదరుడికి ఫోన్ చేశారా? లోకంలో జారిపోతున్నారే, లోకపు కార్యకలాపాలలో మునిగిపోతున్నారే, ఏదండి చర్చికి రండి, ఏమండి వాక్యాలు వినండి, ఏంటంటే బైబిల్ తరగతులు వినండి అని సంఘంలో ఉన్నవారిని, మన చుట్టూ ఉన్నవారిని, లేదా లోకంలో క్రూర మృగపు చేతిలో బలవుతున్నటువంటి గొర్రెలు ఎంతో మంది ఉన్నారు. మరి గొర్రెలను కాపాడడానికి దావీదులా మనము సాహసించగలమా? ఆ మంచి మనసుతో కాపాడడానికి, ఒక ఆత్మను రక్షించడానికి, అపవాది చేతిలో నుంచి రక్షించడానికి, క్రూర మృగమైనటువంటి అపవాది చేతిలో నుంచి రక్షించడానికి నీ వంతుగా నువ్వు ఏం చేస్తున్నావు? దావీదు చేశాడు, కాపాడడానికి సాహసం చేశాడు, ప్రాణాలు లెక్క చేయలేదు. ఇక్కడ ప్రాణాలు లెక్క చేయకోకుండా పోరాడడానికి సిద్ధపడ్డాడు. చూశారు, ఆ మనసే దేవుడికి నచ్చింది. నేను అంటాను, ఇక్కడ ప్రాణాలకి తెగించాల్సిన పని లేదు కదండి. సింపుల్గా ఫోను, ఏమండి మీరు చర్చికి రండి, వాక్యం వినండి అని సాటి సహోదరులకి, లేదు సహవాసాలకు దూరం అవుతున్నాడు, లోకంలో కలిసిపోతున్నాడు, అపవాదికి బానిస అవుతున్నాడు, అపవాది కార్యకలాపాలలో మునిగిపోతున్నాడు, ఏం చేసావు నువ్వు ఆ వ్యక్తిని కాపాడడానికి? నీ వంతుగా నువ్వేం చేసావు? నా వంతుగా నేను ఏం చేయాలి? అపవాది చేతిలో నుంచి రక్షించే నాయకులు కావాలండి దేవుడికి. అంటే దేవుడు మనసు ఏం తెలుసా? ఒక్కడును నరకానికి వెళ్ళకోకుండా, ఒక్కరును నశించిపోయి నరకానికి జారిపోకోకుండా అందరూ అంతటను మారు మనసు పొందాలన్నది కదా దేవుడి మనసు. ఆ మనసు దావీదులో ఉంది. ఒకరు కూడా తప్పిపోకూడదు. 99 గొర్రెపిల్ల ఉన్నాయి కానీ ఒక గొర్రెపిల్లే తప్పిపోయిందట. తప్పిపోయిన గొర్రెపిల్ల కొరకే ఆయన వచ్చాడని చదువుకుంటున్నాను. చూశారు, తప్పిపోయిన గొర్రె పిల్ల కొరకు. ఆ తప్పిపోయిన గొర్రె పిల్లను పొందిన తర్వాత ఎంత సంతోషించాడో. అంటే 99 కోసం కాదు, నాశనానికి జారిపోతున్నా, లేదా నరకానికి వెళ్ళిపోతున్నా, లేదా అపవాది చేతిలో బలైపోతున్నా అమాయకమైన గొర్రెలను కాపాడడానికి నీ వంతు నువ్వేం చేసావు?
మాకు సంబంధం లేదంటారా? అంటే మేము గొర్రెల కాపర్లు కదనుకుంటున్నారా? అందరికీ బాధ్యత ఉంటుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నశించిపోతున్న వారిని ఎందరూ కాపాడండి, రక్షించండి. రాజులైన యాజక సమూహం మీరు ఇప్పుడు. దావీదు ఇశ్రాయేలును కాపాడడానికి పూనుకున్నాడు. గొర్రెలను కాపాడిన వాడు ప్రజలను కూడా కాపాడగలడు అని దేవుడు నమ్మాడు. ఇప్పుడు నువ్వు కూడా రాజువే. నీ ప్రజలు గొర్రెల్లాంటి ప్రజలు ఉన్నారు, అమాయకంగా చాలా మంది ఉన్నారు. మరి వారిని కాపాడవా? నరకానికి జారిపోతున్న వారిని రక్షించవా? ఇప్పుడు పెట్టారండి, అదేం తప్పుగా అనుకోవద్దండి దయచేసి. ఇప్పుడు పెట్టుకున్నారండి లెంటి డేసులు, దుఃఖ దినాలంట. చర్చిలో ఏడ్చే బదులు, ఉపవాసం ఉండే బదులు వెళ్ళు గ్రామాలకి, ప్రాంతాలకి, సంఘాలకి, కుటుంబాల దగ్గరికి వెళ్ళి వారిని కాపాడడానికి ఏ ప్రయత్నం చేస్తున్నావు చెప్పు? రక్షించడానికి ఏం ప్రయత్నం చేస్తున్నావు? సంఘంగా మనం వారిని రక్షించే ప్రయత్నం, కాపాడే ప్రయత్నం ఏం చేస్తున్నామని? చర్చిలోకి వెళ్ళడము, ప్రార్థన చేయడము, మోకాళ్ళు వేయడం, ఓ ప్రభువా సిలువ, ప్రతి సంవత్సరం ఇదే ప్రార్థనే కదా, చచ్చిపోయావు నా కొరకు అని. నీ కొరకు చచ్చిపోయాడు, అందరి కొరకు చచ్చిపోయాడు. ఈ ప్రకటన 4 గోడల మధ్య కాదు, నలుదిశల రంకేయడానికి సిద్ధపడతావా? అపవాది క్రూర మృగమై అనేకులను భక్షించడానికి తిరుగుతున్నాడే. మరి వారు అపవాది చేతిలో భక్షకులుగా మారిపోతుంటే రక్షించడానికి నడుం బిగించవా? నువ్వు కాపాడడానికి నడుం బిగించవా? అలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు, మెచ్చుకుంటాడండి. అందుకే నా ఇష్టానుసారుడైన మనిషి ఒక్క గొర్రె పిల్ల కొరకు ప్రాణాలకు తెగించి ముందుకెళ్ళాడు నా కొడుకు. ఇది పరలోకపు కన్న తండ్రి మనసు. ఒక ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు, అందరూ కాపాడబడాలి. 99 గొర్రెల గురించి కాదు, తప్పిపోయిన గొర్రె పిల్ల గురించి ఆశపడ్డాడు, కోరుకున్నాడు దేవుడు. అలాంటి మనసు దావీదు మనస్సు. దేవుడి మనసు దావీదు మనసు. నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములు ఎరిగిన వాడు దావీదు. నీకు ఆ మనసు ఉందా? మీ ఆయన చర్చికి రావట్లేదు, నీకు ఏమాత్రం బాధ లేదు కదా? మీ ఆవిడ చర్చికి రావట్లేదు, నీకు ఏమాత్రం బాధ లేదు చూసావు? బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు. ఏం చేసేవని వాళ్ళ కోసం? తప్పిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు, అపవాదికి బానిసలు అవుతున్నారు. ఏం చేసావు? త్యాగాలు ఏం చేసే వారి కొరకు? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. దేవుడికి నచ్చింది దావీదులో ఉన్న ఈ స్వభావం. ఒక్క గొర్రె పిల్ల కొరకు ప్రాణాలకు తెగించి ముందుకెళ్ళాడే. నాయకుడంటే, నాయకత్వం అంటే ఇది అనడానికి ఒక బెస్ట్ క్వాలిఫికేషన్ దావీదులో ఉన్నది. ఒకరి కొరకే 100 మంది కొరకు, అవును, ఆ 100 మందిలో ఒకరు తప్పిపోయిన వారి కొరకు ఆశపడాలి, కోరుకోవాలి, వారిని కాపాడే ప్రయత్నం చేయాలి, వారిని రక్షించడానికి ప్రాణాలు కూడా తెగించాలి. యేసుస్వామి ఏం చేశాడట? గొర్రెలైన మనల్ని కాపాడడానికి గొర్రెల కొరకు ఏం చేయాలట? ప్రాణం పెట్టాడట. నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ప్రాణం పెట్టడానికి దావీదుకు మనసు వచ్చింది. నా ప్రాణం పోయినా పర్లేదు, గొర్రెపిల్ల కాపాడబడాలి క్రూర మృగపు చేతిలో నుంచి. ఆ మనసు దేవుడికి నచ్చింది. నువ్వు నేను అంతే. అబద్ధ బోధల మాయలో, అబద్ధ బోధ మాయలో ఈరోజు ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారండి. ఎన్నో సంఘాలు నరకానికి జారిపోతున్నాయండి. కాపాడదాం. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటేనండి, దయచేసి అర్థం చేసుకోండి. ఒక వ్యక్తిగా సాటి వ్యక్తిని కాపాడడానికి, కుటుంబమును పరిపాలించడానికి కాపరిగా ఉన్నటువంటి నువ్వు, కుటుంబ కాపరి, ఇంటి పెద్దయినా, ఇంటి యజమానురాలైనా, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో నువ్వు కాపాడడానికి, వారు లోకంలో వారు కలిసిపోకుండా, అపవాది చేతిలో కలిసిపోకోకుండా, ఆ క్రూర మృగపు చేతిలో బలి కాకోకుండా నీ కుటుంబాన్ని రక్షించడానికి నువ్వు నడుం బిగించాలి. సంఘంలో ఎంతో మంది దేవునికి దూరం అవుతున్నారు, వారిని కాపాడాలి. లోకంలో అబద్ధ మాయలో, అబద్ధ బోధలో సత్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, వారిని కాపాడాలి, వారిని రక్షించాలి. నువ్వు సాహసించాలి, సత్యంలో నిలబెట్టాలి, సత్య సంబంధమైన బోధలో నిలబెట్టాలి. ఇలాంటి భావజాలం కలిగిన వారు దేవుడుకు ఖచ్చితంగా నచ్చుతారండి, ఖచ్చితంగా ఇష్టపడతాడండి దేవుడు. దావీదును అందుకే ఇష్టపడ్డాడండి దేవుడు, దావీదును అందుకే కోరుకున్నాడండి దేవుడు.
ఎవరిని పోగొట్టుకోవద్దు. తప్పిపోతున్న వారిని కాపాడడానికి. లోకంలో ఎంతో మంది పోతున్నారు, నరకానికి జారిపోతున్నారు. రక్షించడానికి ఏం చేస్తున్నావు? కాపాడడానికి ఏం చేస్తున్నావు? నువ్వు కూడా రాజువే, మర్చిపోవద్దు. రాజు తన ప్రజల కొరకు ప్రాణం పెట్టగలిగిన మనసున్నవాడై ఉండాలి. పాలకుడుగా, రాజుగా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకూడదు. మరి నువ్వెవరు? నువ్వు ఏర్పరచబడిన వంశం, నువ్వు రాజులైన యాజక సమూహం. మీరు మనమందరం రాజులైతే ఏది రాజసం మనలో? ఏది రాజరికపు గుణం? ఏది రాజు అంటే ఎవరు? ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడై ఉండాలి కదా. మరి నువ్వు రాజువా? అవును, నిన్ను రాజునే అంటున్నాడు, అందుకే ప్రాణం పెట్టాడు ప్రజల కొరకు ప్రభు. మరి నువ్వు రాజువా? ప్రజల సంక్షేమానికి కొరకు నువ్వు ప్రాణాలు లెక్క చేయకూడదు. చూడండి, యుద్ధంలో ఏ రాజు అయినా సరే దేని కొరకు ఆశపడతాడు, కోరుకుంటాడండి? యుద్ధం, శత్రువులు దాడి చేస్తున్నా ప్రాణం లెక్క చేయకోకుండా కత్తి తిప్పుకుంటూ ఏమండి ముందుకు పోతుంటాడు. చూశారు? ప్రజలు కాపాడబడాలి, దేశం కాపాడబడాలి, ఈ శత్రువుల చేతిలో నుంచి నా దేశం రక్షింపబడాలి, నేనేమైపోయినా పర్వాలేదని రాజు యుద్ధంలో ముందడుగు వేస్తాడు. నువ్వు నేను అంతే. ఈ లోకము అనే రణరంగంలో అపవాదితో పోరాడుతున్న ఈ పోరాటంలో, ఈ యుద్ధంలో దేవుని పిల్లలైన అనేక మంది నరకానికి జారిపోతున్నారు. వారందరిని రక్షించడానికి నువ్వు రాజుగా ముందడుగేయాలి. అలాంటి మంచి మనసున్న వాళ్ళని, అలాంటి గొప్ప మనసున్న వాళ్ళని దేవుడు ఖచ్చితంగా ఇష్టపడతాడు. అలా దేవుడు ఇష్టపడిన వాడు పరలోకానికి యోగ్యుడు, అర్హుడు, యోగ్యత కలిగిన వాడు. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు తన దృష్టికి. ఆ దేవుడు మెచ్చుకున్నాలంటే దావీదుకున్న ఇలాంటి స్వభావం మనలో ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు, మనల్ని కోరుకుంటాడు, దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. బలా, నీకు తలాంతు ఇచ్చాను కదా, తలాంతుతో నువ్వు మంచిదే పని చేసావు. ఇంకొకటి తలాంతుల గురించి మీకు తెలుసు కదండి. ఓ తలాంతు తీసుకెళ్లి దాచిపెట్టాడట. వడ్డీకి ఇచ్చిన డబ్బులు వచ్చాయి కదా అన్నాడు. అందుకే దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు. సంఘంలో కాపాడు, పాటల ద్వారా, వాక్యం ద్వారా దేవుని కార్యక్రమాలు చేయి, రక్షించు, కాపాడు. దేవుడికి తలాంతులు ఇచ్చాడు, అందుకే పోగొట్టుకోవద్దు. నీ తలాంతులను పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన తలాంతులతో చక్కగా పనిచేసి కాపాడు కొందరునైనా బడా అనిపించుకోవాలి. బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. అందుకే దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, బడా అనాలి మన గురించి. చబాష్, దావీదు నా ఇష్టానుసారుడు. మరి నువ్వు నేను ఒకసారి ఆలోచించండి. ఆలోచించి దావీదు లాంటి మంచి మనసుతో ముందుకు సాగుతారని మనసారా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయనా. దావీదును మీరు మెచ్చుకున్నారంటే దావీదులో ఉన్న మనసు ఎలాంటిదో మాకు అర్థమైంది. ఒక గొర్రె పిల్ల కొరకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా క్రూర మృగాలతో పోరాడడానికి ముందుకు సాగిన మీ కుమారుడికి మీరు విజయాలు ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు. మీరు మీ కుమారుని రక్షించారు. ప్రారంభం ఆ దావీదుకున్న మనస్సు గొర్రెను కాపాడడమే, కాపాడాలి అనే ప్రయత్నంలో ప్రాణాలు లెక్క చేయక ముందుకు సాగిన మనస్సు, ఆ మనస్సు మా అందరికి ఉండాలి, మా అందరికి రావాలని, దావీదుకున్న మంచి మనసు మాకు కూడా ఉండాలని, ఆయన మీకు ఎలా ఇష్టానుసారుడయ్యాడో మేము కూడా మీకు ఇష్టానుసారులు అవ్వాలని, మంచి బుద్ధిని, మంచి మనస్సుని, మంచి జ్ఞానమును మా అందరికీ అనుగ్రహించి నడిపించమని, సంఘాన్ని జ్ఞాపం చేసుకోమని, సంఘ కాపురులను జ్ఞాపం చేసుకోమని, మీ కొరకు ఆరోగ్యాన్ని, మీ కొరకు శరీరాన్ని, ధనాన్ని ఖర్చు పెడుతున్న ఎంతో మంది మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని, మీ దయా, మీ కాపుదల, మీ కటాక్షం మీ బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపిస్తారని ఆశపడుతూ యేసుక్రీస్తుల వారి పుణ్యనామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.